హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్ బై నవీన్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మీరు కూడా మీ మొబైల్లో డిఫరెంట్ వాల్పేపర్ని సెట్ చేసుకుంటూ ఉంటారు కదా. మీరు నా మొబైల్లో చూడొచ్చు, ఈ వాల్పేపర్ అనేది నాకు 3Dలో చాలా కూల్గా అయితే ఉందన్నమాట. మీరు ఇటువంటి వాల్పేపర్ని కనుక తెచ్చుకోవాలి అనుకుంటే మీరు బ్రౌజర్లోకి వెళ్ళి చాలా వెతుకుతారు. కాకపోతే మీకు బ్రౌజర్లో ఎక్కడ ఇటువంటి వాల్పేపర్స్ అయితే దొరకవన్నమాట. ఈ రోజు ఈ వీడియోలో మీకు వాల్పేపర్ కలెక్షన్స్ ఉండే ఒక చిన్న అప్లికేషన్ గురించి చెప్తాను. ఈ అప్లికేషన్ యొక్క బెనిఫిట్ ఏంటంటే, ఈ వాల్పేపర్ ఉంది కదా, దీన్ని మనం కస్టమైజ్ చేసుకోవచ్చు. నాకు ఇక్కడే కలర్ కావాలని సెట్ చేసుకోవచ్చు. అంతేకాకుండా ఈ ప్యాటర్న్స్ కూడా మీరు చేంజ్ చేసుకోవచ్చు అనమాట. వేరే ప్యాటర్న్ కావాలనుకుంటే వేరే ప్యాటర్న్ వస్తుంది. మీకు నచ్చినట్టుగా వాల్పేపర్ని మీరే కస్టమైజ్ చేసుకొని మీ మొబైల్లో సెట్ చేసుకోవచ్చు. సో ఈ విధంగా అయితే ఉంటుందన్నమాట. అసలు ఈ అప్లికేషన్ ఏంటి, దీన్ని ఏ విధంగా సెట్టింగ్ చేసుకోవాలి, దీన్ని ఎక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకోవాలి అని డీటెయిల్గా తెలుసుకోబోయే ముందు అయితే మీరు ఇప్పటివరకు చూస్తున్న ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే లైక్ చేసేయండి. అలాగే మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఒక బెల్ ఐకాన్ వస్తుంది, దానిపైన ట్యాప్ చేసి ఆల్ పైన సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. ఫైనల్గా మీరు కూడా మీ మొబైల్లో ఇటువంటి డిఫరెంట్ వాల్పేపర్స్ని ట్రై చేయాలి అనుకుంటే మాత్రం దానికోసం మీరు ఒక చిన్న అప్లికేషన్ అయితే యూజ్ చేయాల్సి ఉంటుంది. ఆ అప్లికేషన్ కోసం మీరు ఎక్కడో వెతకాల్సిన అవసరం లేదు. ఇప్పుడు మీరు చూస్తున్న వీడియో ఒక టైటిల్ పైన ఈ విధంగా ప్రెస్ చేయగానే కింద మీకు డిస్క్రిప్షన్ ఓపెన్ అవుతుంది. స్టార్టింగ్ లోనే యాప్ లింక్ అని ఉంటుంది. మీరు ఇక్కడ నుంచి అలా చిన్న అప్లికేషన్ ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. మీరు ఈ చిన్న అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకుని ఓపెన్ చేయగానే అప్లికేషన్ ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇందులో మీరు ఈ విధంగా సైడ్ కి స్వైప్ చేస్తూ వెళ్ళినట్టయితే ఇక్కడ మనకు డిఫరెంట్ ఫార్మాట్స్ అయితే వస్తాయి అనమాట. వీటిని మీరు చేంజ్ చేసుకోవాలి, ప్యాటర్న్ మీకు నచ్చలేదంటే ఇక్కడ పైన ఆప్షన్ కనిపిస్తుంది కదా, దాని పైన ప్రెస్ చేయండి. ఇంకా ఇందులో మనకి ఇంకా డిఫరెంట్ ప్యాటర్న్స్ అయితే వస్తాయి అనమాట. ఇక్కడ మీకు నేమ్ కింద ప్రీమియం అని ఉంది కదా, వాటిని వదిలేసేయండి. వాటికి మనం డబ్బులు అయితే కట్టాల్సి ఉంటుంది అనమాట. మనకి ఇందులో ఫ్రీగా కూడా ఉంటాయి, ఫ్రీగా ఉన్నాయి కూడా చాలా బాగుంటాయి. వాటిని కూడా మీరు ట్రై చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ కోసం మీరు ఇక్కడ చూసినట్టయితే ఇది ఫ్రీగానే ఉంది. నేను దీనిపైన ప్రెస్ చేస్తున్నాను. ప్రెస్ చేసిన తర్వాత ఈ థీమ్ అయితే ఈ విధంగా ఉందన్నమాట. ఇప్పుడు ఇందులో నుంచి మీకు నచ్చిన కలర్ ని మీరు కస్టమైజ్ చేసుకోవచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు నచ్చిన ప్యాటర్న్ ని మీరు సెలెక్ట్ చేసుకోండి. తర్వాత అందులో నుంచి కలర్స్ కస్టమైజ్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు ఇది వచ్చేసి చాలా కూల్గా ఉంది. ఇప్పుడు నేను ఇది కావాలనుకుంటే నేను కలర్స్ చేంజ్ చేస్తాను. ఈ కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి కదా, వాటన్నిటిని నేను చేంజ్ చేసుకోవచ్చు. దానికోసం ఇక్కడ కలర్స్ ఆప్షన్ కనిపిస్తుంది కదా, దాని పైన ప్రెస్ చేసినట్టయితే ఇక్కడ మీరు ఏ కలర్స్ ని యూజ్ చేసి క్రియేట్ చేసుకోవాలనుకుంటున్నారో ఇక్కడ చూపిస్తుంది అనమాట. ఇందులో కూడా మనకి ఇంకా చాలా ఆప్షన్స్ అయితే ఉంటాయి అనమాట. సో ఇక్కడ నుంచి మీకు ఏ కలర్ కాంబినేషన్ కావాలో దాన్ని సెలెక్ట్ చేసుకుంటే సరిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ కోసం ఇక్కడ రెడ్ ఉంది కదా, రెడ్ దాన్ని ఈ విధంగా సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఇందులో ఇప్పుడు మనకు రెడ్ నేను సెలెక్ట్ చేసుకున్న కలర్స్ తోటి ఈ విధంగా కస్టమైజ్ అయిపోతుంది అనమాట. అలాగే ఇందులో నుంచి పర్టికులర్ గా ఏదైనా ఒక కలర్ ని మీరు చేంజ్ చేసుకోవాలనుకుంటే ఆ విధంగా కూడా చేసుకోవచ్చు. ఇక్కడ సింపుల్ పెన్సిల్ బటన్ కనిపిస్తుంది కదా, దాని పైన ప్రెస్ చేయండి. ఇంత ముందు మీరు అక్కడ చూసినట్టయితే ఏ కలర్ అయితే ఎక్కువగా ఉందో ఆ కలర్ ని మీరు ఇక్కడ నుంచి తీసేసి ఇంకా వేరే కలర్ ని కూడా మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ కోసం ఈ చుట్టూ ఉన్న కలర్ ని తీసేసి దాన్ని ఎల్లో ఇద్దాం అనుకుంటున్నాను. దానికోసం దీని పైన ఈ విధంగా ప్రెస్ చేద్దాం. ఎల్లోని కనుక మనం ఈ విధంగా సెలెక్ట్ చేసుకున్నాం అనుకోండి, అది మొత్తం చేంజ్ అయిపోయి ఎల్లోలో కన్వర్ట్ అయిపోతుంది అనమాట. తర్వాత ఇక్కడ సింపుల్ సేవ్ పైన ఈ విధంగా ప్రెస్ చేశారనుకోండి, ఇంత ముందానికి ఇప్పటిదానికి మీరు చేంజ్మెంట్ చూడొచ్చు. ఈ విధంగా అయితే చేంజ్ అయిపోయింది. ఓకే, ఇప్పుడు మీకు వాల్పేపర్ కస్టమైజ్ అయిపోయింది. ఇప్పుడు మీరు దీన్ని వాల్పేపర్ లాగా సెట్ చేసుకోవాలి అంటే ఇక్కడ సింపుల్ టిక్ మార్క్ పైన ప్రెస్ చేస్తే సరిపోతుంది. ఇది ఆటోమేటిక్గా ఇప్పుడు మన మొబైల్ యొక్క వాల్పేపర్ లాగా సెట్ అయిపోతుంది అనమాట. ఏం లేదు, సింపుల్గా మనం అప్లికేషన్లోకి వచ్చాం, మనకు నచ్చిందని క్రియేట్ చేసుకున్నాం, తర్వాత దాన్ని వాల్పేపర్ లాగా సెట్ చేసుకున్నాం అంతే. తర్వాత ఇందులో ఉన్న ఇంకొక ముఖ్యమైన సెట్టింగ్ ఏంటంటే, మీరు ఈ విధంగా వాల్పేపర్ సెట్ చేసుకున్నారు. ఓకే, ఈ వాల్పేపర్ మీకు ఫుల్ డే అంటే ఎవ్రీ టైం మీకు అదే వాల్పేపర్ ఉండాలా, లేకపోతే టైం టు టైం చేంజ్ అవ్వాలి అంటే ఆ విధంగా కూడా సెట్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ వాల్పేపర్ ని నేను ఎవ్రీ 50 minutes ఒకసారి చేంజ్ చేయాలి, సెట్ చేసుకోవాలి అనుకుంటున్నాను. దానికోసం ఇక్కడ సెట్టింగ్స్ బటన్ పైన ప్రెస్ చేసినట్టయితే ఇక్కడ వాల్పేపర్స్ ఇంటర్వెల్ అని ఉంటుంది. దాని పైన మీరు ప్రెస్ చేయగానే ఇక్కడ మీకు ఎంత టైంలో చేంజ్ అవ్వాలని చెప్పేసి మీరు ఇక్కడ సెట్ చేసుకోవచ్చు. నేను ఆల్రెడీ 15 minutes పెట్టుకున్నాను కాబట్టి ఎవ్రీ 15 minutes ఒకసారి నా మొబైల్ ఒక హోమ్ స్క్రీన్ లో ఈ వాల్పేపర్స్ అనేవి చేంజ్ అవుతూ ఉంటాయి అనమాట. సో నా మొబైల్ ని చూసిన ప్రతిసారి నాకే ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ అయితే వస్తుంది. అరే నా మొబైల్ ఏంటి ఈ విధంగా ఉంది అని చెప్పేసి. సో మీరు కూడా ఈ విధంగా కావాలనుకుంటే ట్రై చేయొచ్చు. ఇది కూడా చాలా కూల్గా ఉంది. నేను టిక్ మార్క్ పైన ప్రెస్ చేస్తాను, బ్యాక్ వెళ్ళినట్టయితే ఇది మనకు సెట్ అయిపోతుంది అనమాట. సో ఇటువంటి డిఫరెంట్ వాల్పేపర్స్ ని హెచ్డి క్వాలిటీలో 3Dలో ఉన్న వాటిని మీరు కస్టమైజ్ చేసుకొని మీ మొబైల్ ఒక వాల్పేపర్ లాగా సెట్ చేసుకోవాలి అనుకుంటే ఈ చిన్న అప్లికేషన్ కి సంబంధించిన లింక్ మీకు ఈ వీడియో కింద డిస్క్రిప్షన్ లోనే ఉంటుంది. ఫటాఫట్ డౌన్లోడ్ చేసుకొని ట్రై చేయండి. ఫైనల్ గా ఈ చిన్న అప్లికేషన్, ఈ చిన్న వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం టెక్ బై నవీన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.